దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన మకిలీని తొలగించడం ప్రారంభించింది. సీఎం రేఖా గుప్తా బీజేపీ మార్కు పాలనతో ఢిల్లీ ప్రజల్లోనూ ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. తాజాగా సీఎం చేపట్టిన చర్యలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె వెళుతున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఆహారం విసిరడాన్ని చూశారు. దీంతో వెంటనే కాన్వాయ్ ఆపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిని పరిచయం చేసుకుని ఇంకోసారి అలా చేయొద్దని చేతులు జోడించి రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవాలతో పాటు వాహనదారులకు ప్రమాదమేనని సున్నితంగా హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక పాఠశాలలో ఏకపక్షంగా ఫీజుల పెంపుపై రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. స్కూల్ ఫీజుల పెంపును ఏమాత్రం సహించేది లేదని, సీఎం పాఠశాలలో అడ్డగోలుగా ఫీజులు పెంచడం, విద్యార్థులు తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ముస్లింలకు కూడా గట్టిగా ఝలక్కిచ్చారు సీఎం రేఖ. రాజౌరి గౌడెన్ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన మాంసం షాపులను 24 గంటల్లో తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. ఇష్టానుసారంగా నడుస్తున్న మటన్, చికెన్ దుకాణాలతో పాటు బేకరీలు, డాబాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మజుందర్ సింగ్ సిర్సా అనధికార మాంసం దుకాణాలను తొలగింపుపై యాక్షన్ ప్లాన్తో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రాజౌరి ప్రాంత ఎమ్మెల్యేగా గెలిచిన సిర్సా స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించి తీరుతానని ఎన్నికల సమయంలోనే వాగ్దానం చేశారు. ఆ మేరకు రాజౌరి ప్రాంతంలో అనధికారికంగా అక్రమంగా నడుస్తున్న మాంసం దుకాణాలను బంద్ చేయించారు. ఉత్తర ఢిల్లీలోని బురారిలో ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు రాజౌరి గార్డెన్ ప్రాంతాన్ని సందర్శించారు మంత్రి మన్జిందర్ సింగ్. పనిలో పనిగా అక్రమార్కులకు గట్టి హెచ్చరికలను కూడా జారీ చేశారు. అక్రమ మాంసం దుకాణాలను మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ దుకాణాలను కొనసాగనివ్వబోమని హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు. ఇక దుకాణదారులు ఏదైనా అరాచకాన్ని సృష్టించాలనో, మతం ముసుగులో గూండాయిజానికి తెరబడితే మాత్రం అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అక్రమ మాంసం దుకాణాల ద్వారా ప్రజలు తీవ్రమైన కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చికెన్, మటన్ వేస్టేజ్ను పారవేయడం, రోడ్డుకి ఇరువైపులా ఇష్టానుసారంగా షాపుల నిర్వహణతో ఇరుకుదారులతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక దాబాల్లో కుళ్లిపోయిన ఫుడ్, బేకరీలో కాలం చెల్లిపోయిన తిరుబండారాలు దర్శనమివ్వడంతో ప్రజలు రోగాన బారిన పడుతున్నారు. ఇవే కాదు, రాజౌలి ప్రాంతంలో అక్రమంగా వెలిసిన వేలాది మార్కెట్లు, డయింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. దీంతో స్థానికంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇష్టానుసారంగా మాంసం దుకాణాలను నిర్వహించడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరి గార్డెన్ ప్రాంతంలో రోడ్లపైనే పెద్ద ఎత్తున మాంసం దుకాణాలు పెట్టడం ద్వారా తమను అక్కడి నుంచి ఖాళీ చేయించడమే ప్రధాన లక్ష్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున కాలుష్య కారకాలను రోడ్లపై పారవేయడం, మాంసం వేస్టేజ్తో పాటు దుర్వాసనను వెదజల్లేలా పదార్థాలను రోడ్లకు ఇరువైపులా వదిలి వెళ్లడం వంటి చర్యలతో స్థానికులు ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముస్లిం వ్యాపారుల అరాచకాలను భరించలేక ప్రజలు తమ ఇళ్లను అమ్మేసి వెళ్లిపోతారని కొత్త ఎత్తుగడ వేశారని హిందువులు చెబుతున్నారు. చిన్న చిన్న బస్తీలోనూ 30 వరకు నాన్ వెజ్ దుకాణాలను ఎలాంటి లైసెన్సులు లేకుండా నిర్వహించడం ద్వారా స్థానికులకు మరో మార్గం లేక అక్కడి నుంచి వెళ్లగొట్టాలన్నదే ముస్లింల ఎజెండా అని హిందువులు పేర్కొంటున్నారు. షాపులకు లైసెన్స్ ఉండదు, వాడే కరెంటుకు బిల్లు కట్టరు, నీటిని కలుషితం చేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా హిందువులను ఇబ్బందుల పాలు చేసి రాజౌరి గార్డెన్ ప్రాంతం నుంచి పంపించేందుకు ముస్లింలు కుట్రలు చేస్తున్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి మజుందర్ సింగ్ సిర్సా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మాంసం దుకాణాల ఓనర్లకు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు రేఖా గుప్తా. గ్రంథాలయాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశారు. సుమేధ యోజన వంటి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేద బాలికలు ఉన్నత చదువులు చదివేందుకు కావలసిన ఆర్థిక సాయం అందించారు. బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా ఉన్న సమయంలోనూ మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మహిళా సంక్షేమానికే తొలి ప్రాధాన్యమిస్తున్నారు రేఖ. ఈ ఏడాది మహిళా దినోత్సవం నాటికి అర్హత ఉన్న మహిళలకు నెలకు 2500 ఇవ్వాలన్న హామీపై తొలి సంతకం చేయనున్న ఆమె భవిష్యత్తులో మహిళల కోసం మరిన్ని పథకాలు, కార్యక్రమాలు తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
యమునా నది ప్రక్షాళన తన ముందున్న అతిపెద్ద సవాలని చెప్పే ఈ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పార్టీ హామీ ఇచ్చినట్లుగానే త్వరలోనే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఢిల్లీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. అటు కేంద్రంలోనూ ఇటు ఢిల్లీలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో అరాచక శక్తుల ఆట కట్టించేందుకు మార్గం సుగమమైంది. గతంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రం సహకారాన్ని మరిచి ప్రవర్తించింది. ఫలితంగా సామాన్యులు పేదలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టి ప్రతిపక్ష పార్టీలకు గట్టిగా బదిలిచ్చారు. దీంతో ఢిల్లీలో అభివృద్ధి పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా చకచకా సాగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.